హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి అనే నవలను వినేద్దామండి. ప్రపంచంలో ఎటు చూసినా ఎక్కడ చూసినా సంతోషం తాండవిస్తుంది. తన జీవితంలోనూ తన చుట్టూనూ మినహా అనిపించింది నందగోపాల్కు. తన స్నేహితులందరూ ఆనందంగా వేస్తున్న గింతులు, సృష్టిస్తున్న కోలాహలము చూసి, ఒరేయ్, పరీక్షల మాటకేం గాని ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసేయాలి అని ఒకరంటే, నేను ముందు మావయ్య గారు ఊరెళ్ళి ఆ తర్వాత ఇంటికెళ్తాను అని ఇంకొకరు, మా అక్కగారి ఊరెళ్ళి అక్కడే పొలాల్లో కూర్చుని ప్రశాంతంగా చదువుకుంటాను అని మరొకరు, నేను ట్రైనో బస్సో ఏది ముందు దొరికితే అది ఎక్కి విమానంలో ప్రయాణించగల స్తోమత లేదు కనుక వెళ్ళి ఇంటి దగ్గర వాలకపోతే మా అమ్మ నిద్రాహారాల మాని మంచం ఎక్కేస్తుంది, తన గారాల కొడుక్కి ఏమైపోయిందోనని. ఇక మా నాన్న ఏదో రైలెక్కి ఇక్కడికి వచ్చేస్తాను అని ఇంకో అబ్బాయి అంటున్నాడు. అందరి వదనాలలో ఆనందం నాట్యమాడుతుంది, ఉత్సాహం వెల్లివిరుస్తుంది. నిస్పృహ నిరాశలు మినహా నా బ్రతుకులో ఏమీ లేవు. ఎందుకని ఆలోచనలో ఉన్న నందగోపాల్ను స్నేహితుడు అడిగాను. నందు, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నందు సమాధానమిచ్చే లోపుగానే అతడే అన్నాడు, ఇంకెక్కడికిలే, మీ ఊరే పోతాము. మాతా పితృభక్తుడవు కదా, వెళ్ళు వెళ్ళు, అంతకంటే ఏం చేయగలను నిర్లిప్తంగా అన్నాడు, చిన్న సూట్ కేసు సర్దుకుంటూ, తనలో తానే ఏడవలేని నవ్వు నవ్వుకుంటూ. నిజానికి తనకు అంతగా సర్దుకోవలసినవి ఏమున్నాయి గనక, తాడు మీద జత బట్టలు, శరీరం మీద బట్టలు, తువాలు, అంతేగా. స్నేహితుడు ఆ నవ్వును మరో విధంగా అర్థం చేసుకున్నాడు. ఈ మూర్ఖులకు నాలాగా సింపుల్గా బ్రతకడం రాదు కదా అనేగా నవ్వుకుంటున్నాము. పోనీలే గాని నాతో మా ఊరు రాకూడదు, సరదాగా గడపచ్చు. మా తోటలు, పొలాలు, కాలువ, ఓహ్ ఎంత బాగుంటాయని. అంతకంటే బాగుండే పల్లె పడుచులో అర్ధోక్తిలో ఆపేశాడు మరో యువకుడు విపరీతంగా నవ్వేస్తూ. సారీ రఘు, మీ అందరంత అదృష్టవంతుడిని కాదు నేను, అతి సామాన్యుడిని. ఇంటికి వెళ్లాలన్నా సమస్యే, ఇల్లు చేరాక కూడా సమస్యలే, అవి మీకు అర్థం కావు అన్నాడు నందు పెట్టే ముస్తూ. పోవోయ్, నీకు బ్రతకడం రాదు, మేము నేర్పినా నేర్చుకోలేవు. లోకంలో అందరూ ధనవంతులే కాదు, సంతోషంగా ఉండేది. లౌక్యం లౌక్యం నేర్వాలి. మీ అమ్మా నాన్నలకు ఆ తెలివి ఎటూ లేదు. ఇక నువ్వు అలాగే ఆ ముసలాళ్ళలాగానే బ్రతుకుతానంటే నీ ఇష్టం. ఇక భగవంతుడు కూడా నిన్ను మార్చలేడు నిశ్చయంగా అనేశారు. దారి పొడవున ఇల్లు చేరే వరకు కూడా అవే మాటలు వెంటాడాయి నందగోపాల్లో. నిజమేనా? తన తల్లిదండ్రులు తెలివి తక్కువ వాళ్ళ? తెలివి అంటే ఎలా బ్రతకాలి? ఇంటి చుట్టుపక్కల వారు, ముఖ్యంగా జగన్నాథం గారు అదే మాట అంటారు. పేదరికం ఏదో తప్పు నేరము అయినట్లు నిందించి దూరంగా ఉంచుతారు తమను. ఎవరేమన్నా చలించడము, బాధ చెందడము మాని చాలా రోజులైంది తన తల్లిదండ్రులు. కానీ తానే సరిపెట్టుకోలేడు. తనకు పేదరికం ఏవగింపుగానే ఉంది, బాధాకరంగానే ఉన్నది. అంత మాత్రాన ఏ అన్యాయ మార్గాన్ని అనుసరించలేడు. సమస్యల నిలయమైన స్వగృహం ఏ భగవంతుని కృప వల్లనో స్వర్గంగా మారకూడదు. అదే ఆశలో జీవిస్తున్నాడు తాను. రోజు నిద్రపోయే ముందు భగవంతుడిని అలాగే కోరుకుంటాడు. ఈ బాధాకర జీవితం ఒక దుస్వప్నంగా మిగిలిపోయి తెల్లవారుతోనే తాను సుఖమయ జీవనాన్ని అందించగల చక్కటి ఇంటిలో కళ్ళు తెరవాలి. ఆ ఆశలో నిద్ర పట్టే వరకు ఎన్నో సుఖబాధాల హరులో కెరటం వేస్తుంటాయి. ఇలా ఆశల్లో జీవించడం అనేది అక్క కృష్ణ వద్ద నేర్చుకున్నాడు తాను. ఈ ఆశ లేకుంటే అసలు ప్రపంచం ఏముందిరా నందు? మనలాంటి వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరికీ ఆయువు పట్టు అన్న వస్త్రాలలోనూ ధనధాన్యాలలోనూ లేదురా, ఈ ఆశలోనే ఉంది. నిజ జీవితంలో లేని హాయిని, సుఖాల్ని కనీసం తీయగా ఊహించుకుందాంరా నందు అంటుంది అక్క. తమ పేద గృహానికి అక్క ఉనికి ఎడారిలో నీటి చెలువ వంటిది. అక్క తెలివైనది, శక్తి మేరకు ఉపాయంగా ఇంటిని నడిపించుకొస్తుంది. అయితే ఆమె వివాహపు వయోపరిధిని దాటిపోతుందనేది కూడా తల్లిదండ్రుల బాధలో సమస్యలలో ఒకటి. సిమెంట్ పోయి సగం సగం ఇటుకలు కూడా పోతున్న ఇంటి మెట్లెక్కుతో ఒక క్షణం ఆగాడు నందు. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. గృహ వాతావరణం ఎప్పటిలా మామూలుగానే ఉన్నది. ముందు గదిలో పాతకాలపు మంచం మీద మూసిన దుప్పటిపై అనారోగ్యంతో పడుకుని ఉన్న తండ్రి, వెనుక గదిలో చదువుకుంటున్న అక్క,
ఆ వెనుక వసారాలో బొగ్గుల కుంపటిపై వంట చేస్తున్న తల్లి. అందరూ అంతా వీధిలోనికే కనిపించేంత చిన్న ఇల్లు. ఏం వచ్చావు అన్నాడు అలికిడిని కళ్ళెత్తి చూసిన దశరథరామయ్య. ఆ ఏం లేదు, 4 రోజులు సెలవులొచ్చాయి అంటూ లోనికి నడిచాడు నందగోపాల్. అమ్మా, నందు వచ్చాడు అని కృష్ణ అంటుండగానే అతడు వెళ్ళి తల్లికి ఎదురుగా గడప మీద కూర్చున్నాడు, పెట్టే పక్కన పెడుతూ. ఒక్కసారి నిర్లిప్తంగా చూసి తిరిగి తన పని చూసుకోసాగింది సుశీలమ్మ. నాన్నగారికి ఏమీ తగ్గలేదా అమ్మా అని అడిగాడు మెల్లగా తల్లి ఇచ్చిన కాఫీ తీసుకుంటూ. నిట్టూర్చుతూ తల తిప్పింది సుశీలమ్మ. అది ఒంటిలో పట్టిన జబ్బైతే కదా తగ్గడానికి. ఈ ఇంటి ఇడుముళ్ళు తీరితే తప్ప ఆయన ఆరోగ్యంగా తిరగరు. అది నేను బ్రతుకుండగా జరిగేట్లు లేదు అమ్మా, బాధగా సంబోధించాడు నందు. తరువాత ఎవరూ మాట్లాడలేదు. చాలాసేపు ఘోర నిశ్శబ్దం పరిపాలించింది. నీకు డబ్బు అవసరంగా ఉన్నట్లుంది, వచ్చావు అన్నదామె. మూలిగినట్లే ఉన్నది నందు స్వరం. ఎంత? కృష్ణ చదువు ఆపి అక్కడికొచ్చింది. ఎంతైతే నీకెందుకులేమ్మా, ఎందుకు అనవసరంగా అన్నీ నువ్వు ఆలోచించి హైరాణ పడతావు అన్నది విసుగ్గా. మీకు తల్లిని నేనుగాక ఎవరే మీకోసం బాధపడేది? అక్కర్లేదు, నువ్వు నాన్నగారి పని చూసుకొచ్చాలు, మిగిలిన బాధ్యతలు నావి అని చెబితే వినవే కర్మ. ఒరే నందు, నువ్వు లేచి స్నానం చేసిరా. అక్క మాటలు వింటూనే నందు లేచి పెరట్లోకి వెళ్ళిపోయాడు. బావి దగ్గర పరధ్యానంగా నిలబడిన నందు దగ్గరికి 5 నిమిషాల తర్వాత కృష్ణ వచ్చింది. కృష్ణ, అన్నం తిని వెళ్ళవే, సుశీలమ్మ కేక పెడుతుంది వెనుక నుండి. నవ్వలేక నవ్వాడు నందు. ఏమిటి, కోపగించావా అక్క? అన్నం తినవా? ఊరుకోరా, ఉన్న బాధలు చాలక కోపాలొకటా? అది సరే కానీ నాకు అసలు టైం లేదు ఇప్పుడు, నీతో చాలా మాట్లాడాలి. మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత మా ఆఫీస్కి రా. అలాగే. డబ్బెంత కావాలి ఇప్పుడు? పరీక్ష ఫీజుకేనా? నందు మౌనంగా సబ్బు పెట్టెను మెరుగు పెడుతున్నాడు. నందు, అతి మార్దవంగా పిలిచింది కృష్ణ. డబ్బు అక్కను అడుగుతున్నాను అని సిగ్గుగా ఉందా వెర్రివాడ? నందు ఇప్పటికీ తలెత్తలేదు. నందు, మన బాల్యం ఎంత దుర్జలతో గడిచింది. ఏం చేస్తాం, విధి వక్రించింది. ఈ బీదరికపు కబంధ హస్తాలలో పడ్డాం. హాయ్ నందు. పక్క మేడద నుండి వచ్చిన కిన్నెర కంఠం పిలుపు విని మాటలు ఆపి ఇద్దరు అటు చూశారు. ఎప్పుడొచ్చావు దొంగ, నాకు కనిపించలేదా? ఇప్పుడే అరగంట అవుతుంది నవ్వుతూ చెప్పాడు నందు. అబద్ధం అరిచింది. మహాతల్లి, పరమ నిజం అన్నది కృష్ణ. నిజంగా ఇప్పుడే వచ్చాడు, ఇంకా మేం మాట్లాడుకోలేదు. సరే, నువ్వు నీ తమ్ముడికి సాక్ష్యం. నేనా నమ్మేది? వస్తున్నానుండు, మీ ఇద్దరి పని చెప్తాను నవ్వింది కృష్ణ. ఎందుకు రావే రాధిక, వాడొచ్చాక నువ్వు తప్పక వస్తావు. కానీ మీ ఇద్దరు ఎలాగో పడండి, నేను ఆఫీస్కు పోతున్నా, మీ మధ్య నేనెందుకు? రాధిక లోనికి వెళ్ళిపోయింది. చైతన్య స్రవంతి వంటి రాధిక స్నేహమే లేకుంటే మనం ఈ పాటికి నవ్వడం కూడా మర్చి ఉండేవాళ్ళమేమోరా నందు అంటున్న కృష్ణ కంఠం వణికింది. వేడి నిట్టూర్పే సమాధానమైంది నందు నుండి. విను నందు, మన పాత భావాలను మూఢాచారాలను కొంతవరకు వదులుకోగలిగితే మనం కొంత పరిస్థితులకు మెరుగు చేసుకోవచ్చు. మన కష్టాలన్నీ ఎగిరిపోయే మంచి పథకం ఆలోచించాను. అందుకే నీవు మధ్యాహ్నం తప్పక ఆఫీస్కు రావాలి. వెళుతున్నా? నందు స్నానం ముగించి లోనికి వచ్చేసరికి వంట వసారాలో ఓ పక్కగా కూర్చుని సుశీలమ్మ రాధికకు జడవేస్తున్న దృశ్యం కంటపడింది. అలికిడికి రాధిక ఆశగా తల తిప్పి చూసింది. సరిగా కూర్చోక దిక్కులు చూస్తే జడ వంకరగా వస్తుంది మరి, సుశీలమ్మ హెచ్చరించింది. సరిగా ఉండకపోతే ఒక ముట్టికాయ వేయడమే అన్నాడు నందు నవ్వుతూ. తారాజువ్వల సమాధానం వచ్చింది. నా బదులు నువ్వే తిను అవన్నీ. జడ అల్లిక ముగించి పూల చెండు అమర్చుతున్న సుశీలమ్మ నవ్వింది. ఏం రాది, నిజంగా నువ్వు జడ వేయించుకోవడానికే వచ్చావా ఇప్పుడు అన్నది. పో అత్తయ్య, నువ్వు కూడా. ఆ ఏమో కానీ బాగానే గుర్తు చేశావు. అమ్మ నిన్ను త్వరగా రమ్మన్నది. ఈరోజు మా అక్కను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారు. అలాగా, చెప్పవేం మరి? ఏ ఊరు? ఏమో, అమ్మకే తెలుసవన్నీ. ఈ పెళ్లి చూపులు తతంగాలంటే నాకు మహా చిరాకు. అందుకే వివరాలు నేను వినలేదు. నీకేం కాదుగా పెళ్లి చూపులు, మధ్యన నీకెందుకు కవ్వించాడు నందు. నీతో నేనేం చెప్పలేదు, నీకెందుకు మా మాటలు కష్టమన్నది రాధిక. అంతలో రాధిక ఇంటి పని మనిషి రావడంతో తాత్కాలికంగా జగడం ఆగింది. పెద్దమ్మాయి గారికి పూల జడ వెయ్యాలట,
ఇంకా పిండి వంటలు చెయ్యాలట. అమ్మగారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అన్నది గంగి. వస్తున్నా ఇప్పుడే. ఆదరాబాదరా వంటగది సర్దేసి నీరసంగా పడుకున్న భర్త వైపు ఒకసారి దీనంగా చూసి గంగి వెంట నడిచి వెళ్తున్న తల్లిని నిస్సహాయంగా చూస్తున్న నందు మనసు మూలిగింది. ఏమిటలా చూస్తున్నావు? కొద్ది నిమిషాలు గమనించిన రాధిక మెల్లగా అడిగింది. ఏమీ లేదు. అమ్మను నేనెన్నటికైనా సుఖపెట్టగలనా అని. బాధగా ఉన్నది స్వరం. రాధిక అభిమానంగా అన్నది. నువ్వు బాధపడడానికి ఏముంది నందు ఇందులో? మా అమ్మ ఊరికే సహాయానికి పిలిచింది అంతేగా. మీకు మాకు బంధుత్వం ఉన్నది, అది వేరే సంగతి. కానీ ఈ వీధిలో పక్క వీధిలో ఎవరి ఇంట ఏ అక్కర జరిగినా అక్కడ అమ్మ జడలు వేయడానికి, పూలు గుచ్చడానికి, పిండి వంటలు చేయడానికి వెళుతూనే ఉంటుంది. ప్రతిఫలంగా ఏదో ఇస్తారు. ఒకప్పుడు తన ఇంట చిన్న పర్వదినానికి కూడా 2 వంట మనుషులను నియమించుకోగలిగిన అమ్మ నేడిలా తనకు తాను అదొక గౌరవ వృత్తిగా ఏర్పరచుకున్నది. మమ్మల్ని బ్రతికించుకోవడానికి. ఈ ఇంటికి నేను సాయపడగల రోజు ఎప్పుడు వస్తుందో. ప్లీజ్, నాతో ఇంతకంటే నువ్వు మాట్లాడగల మాటలేం లేవానందో? ఏం చేయను? నా ప్రపంచము, నా మాటలు ఇంత మాత్రానికే పరిమితంగా ఉన్నాయి. పోదు, రోజులు మారకుంటాయా ఎవరికి మాత్రం? నందు వెంట అతడి గదిలోకి నడుస్తూ అన్నది. అరే, షర్టుకు బటన్స్ లేవు, అక్కడ కూడా ఇలాగే ఉంటున్నావా? మీ ఫ్రెండ్స్ నవ్వరు? ఉండు, నేను కుడతాను. థ్యాంక్స్. షర్టు తీయబోతున్న అతడిని వారించింది. అక్కర్లేదులే, అలాగే కుట్టేయగలను. సూది నీకు గుచ్చుకోదులే. అయితే మాత్రం ఉండు, తీసేస్తాను. ఎవరైనా చూస్తే ఎలాగుంటుంది? ఏం పర్వాలేదు. అతడి మాట వినకనే రాధిక బటన్స్ కుడుతుంటే నందు విస్మయంగా చూస్తుండిపోయాడు. ఏయ్, మాట్లాడమేమిటి? ఏమిటా ఆలోచన? సూది అతడి చెంపకు అంచుతూ అడిగింది. ఏయ్, గుచ్చుకోగలదు. ఏమిటా మూటుతనం? అబ్బా, ఇంత మగధీరుడివి, చిన్న సూది పోటే భరించలేవు? త్వరగా కాని, సవాళ్లు మొదలు పెట్టావు. అబ్బో, పెంకితనంగా చూసింది రాధిక. ఏమిటి అబ్బాయి గారు అధికారం? ఈ లెక్కన పెళ్ళయ్యాక ఇంకెంత అధికారం చేస్తారా అని. ఆ మాటలు వింటూనే విభ్రాంతిలో నిశ్చేష్టుడై నిలిచాడు నందు. ఏం మాట్లాడవేం? వంట త్వరగా చెయ్యి, షర్టు గబగబా అంది అంటూ పరుగులెత్తిస్తావన్నమాట నన్ను. అబ్బాయి, ఇప్పుడే చెబుతున్నా, నా దగ్గర ఆ అల్లరేం కుదరదు. మాటలు ముగించుతూనే పక్కపక్క నవ్వసాగింది. ఏయ్, ఏమిటా నవ్వు? బుద్ధుందా లేదా? అవతల గదిలో నాన్నగారున్నారు తెలుసా? బెదురుతూ అన్నాడు నందు. ఓహో, అయితే ఆయన గాని ఎవరు గాని అక్కడ లేకపోతే నీకు అభ్యంతరం లేదన్నమాట. చేరువుగా వచ్చి భుజాలపై చేతులు వేస్తూ అన్నది. చూడు నందు, నేను నీపై చాలా అధికారాలు చేస్తాను తెలుసా? పువ్వులతో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకు, సరదాగా గడుపుదాం, నాకు ఇష్టమైన పిక్చర్ వచ్చింది, ఇవాడే వెళ్దాం, వగైరా వగైరా. ఆమె నవ్వు స్థాయి పెరిగింది. తీవ్రంగా చూస్తూ నందు తన భుజాలపై పడిన ఆమె చేతులను తోసివేస్తూ దూరంగా నడిచాడు. ఏమైంది? చిన్నబుచ్చుకుంటూ అడిగింది. నందు చూపులలో తీక్షణత తగ్గలేదు. మగాళ్ళు సాహసులని అంటారు, కానీ మీ ఆడవాళ్ళు ఎంత సాహసులు? ఏమైనా ఆలోచన ఉన్నదా? రాధిక వదనంలో వన్నెలు తగ్గాయి. ఎందుకన్ని నీతులు? నువ్వేం పరాయివాడువా నాకు? కాక ఎవరిని నీకు? కాబోయే భర్తవి కాదు, అది కేవలం మన ఆశలు. నువ్వొక ధనవంతుడు కుమార్తెవు, నేనొక పేదవాడిని, నిరుపేదను. అహంకారి అయిన నీ తండ్రి ఇంకా చదువు పూర్తి కానివాడికి, రోజు గడవడమే కష్టమైన ఇంట్లో వాడికి కూతుర్ని ఎందుకిస్తాడో? ఎందుకలా నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? రోజులు మారతాయి, నువ్వు గొప్ప ఉద్యోగస్తుడు అవుతావు, నేను నిన్ను వివాహం ఆడతాను. మరలా చేరువుగా వచ్చిన ఆమెను దూరం చేసి తాను బయటికి వచ్చాడు. గడప వద్ద నిలబడి రాధికతో అన్నాడు. నీకు ఇదివరలోనూ ఒకసారి చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. ఆశలు వేరు, అనుభవాలు వేరు. అది మరిచి హద్దులు దాటితే ఫలితం? అమాయకులైన నా బిడ్డను మాయమాటలతో వలలో వేసుకున్నావా? వగైరా మాటలను నీ తండ్రి నుండి నేను వినలేను. అటువంటి వింటే మా అమ్మ బ్రతకదు. మాకు మిగిలింది పరువు ఒక్కటే. సమాధానం రాక రాధికను పరిశీలనగా చూశాడు. కాలి బొటనవేలితో నేలను రాస్తూ బుటపటా కన్నీళ్లు కారుస్తుంది. ఆమెను లాలించి ఊరడింపజేయడం తన కర్తవ్యమా? కావచ్చు, కానీ ఆ హక్కు తనకు ఉన్నదో లేదో తెలియదు. ద్రవీభూతమవుతున్న మనస్సును చిక్కబట్టుకుంటూ అన్నాడు. ఇంకొంచెం ఆలస్యమైతే ఎవరో ఒకరు వచ్చేస్తారు నీ కోసం వెతుకుతూ. వెళ్ళు, మీ ఇంట్లో పెళ్లి చూపులు కదా,
నిండా బంధువులు సందడి. అవన్నీ నా కోసం కాదు, కళ్ళు తుడుచుకుంటూ రోషంగా అన్నది. కానీ తర్వాత వంతు నీదే కదా. ఆపు, నిన్నేం జ్యోతిష్యం అడగడానికి రాలేదు నిన్ను. ఆమె కంఠం గట్టిగా పలకడంతో దశరథ రామయ్య పక్క గదిలో నుంచి నీరసంగా అడుగుతున్నాడు. ఏమిట్రా అది, పోట్లాడుకుంటున్నారా? గతుక్కమన్నాడు నందు. రాధికకు నదురు బెదురు లేదు. మీ అబ్బాయికి అంతకంటే మర్యాదేం తెలుసులే మావయ్య. అంత దూరం నుంచి వస్తాడు అందరితో పోట్లాడడానికే. ఏమిట్రా నందు అది? ఏం లేదు నానా, బయటికి వెళ్తున్నాను. అక్క నన్నెందుకో వాళ్ళ ఆఫీస్కి రమ్మంది. త్వరగా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. నిష్క్రమిస్తున్న అతడిని నిర్నిమేష దృక్కులతో చూస్తుండిపోయిన రాధిక పెదవులపై ముగ్ధ మనోహరమైన చిరునవ్వు లాస్యమాడింది. నందు మంచివాడు, చాలా మంచివాడు. సరిగా చెప్పిన సమయానికే వచ్చావే అంటూ నందగోపాల్ని చూసి ఫైల్స్ సర్దిపెట్టి లేచింది కృష్ణ నవ్వుతూ. రా నాతో అంటూ మేనేజర్ ఛాంబర్ వైపు నడిచింది. ఇదేమిటి, మీ మేనేజర్ గారి దగ్గరకు నేనెందుకు? బిడియంగా అడిగాడు గోపాల్. ప్రశ్నలు మానివద్దు, పనుంది. హాలు పొడవునా ఇద్దరు నడిచి బాస్ గది వైపు వెళ్తుంటే చాలామంది కనుబొమ్మలు పైకి లేవడం, కొందరు చిన్న చిన్న స్వరాలతో రహస్యంగా ఏదేదో చెప్పుకోవడం గమనించిన నందు లోపల చాలా కుపితుడయ్యాడు. పైకి అతడేమీ మాట్లాడకపోయినా తమ్ముడు స్వభావం బాగా ఎరిగి ఉన్న కృష్ణ వాతావరణం తేలిక చేయడానికి అనుకున్నట్లు చిన్నగా నవ్వుతూ అడిగింది. ఏమిట్రా మరీ అంత గంభీరంగా ఉన్నావు? ఏం లేదు, ఈ నక్కలు డేగలు తోడేళ్ల చూపులు పడకుండా నిన్ను ఇంట్లో మామూలుగా కూర్చోబెట్టగలిగినంత ప్రయోజకుణ్ణి ఎప్పుడైనా కాగలనా? నేను నీ అక్కనిరా. నీ అంత పౌరుషం అభిమానం నాకు ఉన్నాయి. స్వశక్తితో బ్రతకాలనేది నా ధ్యేయం. నన్నెవరూ ఇంట్లో కూర్చోబెట్టలేరు. డేగలు తోడేళ్ళు అంటావా? వాటి కర్మది, పాపం. ఇంట్లో చూసుకోవడానికి కాస్త మంచి ముఖమే లేదు కాబోలు. గలగలా నవ్వేసింది. అదే కృష్ణ ప్రత్యేకత. ఆశ్చర్యంగా చూశాడు నందు. పర్మిషన్ అడగకుండానే మేనేజర్ స్వింగింగ్ డోర్ను తీసుకుని ప్రవేశిస్తున్న కృష్ణను చూసి, ఉదయమే అపాయింట్మెంట్ తీసుకున్నాలే అనేసింది. కృష్ణను చిరునవ్వుతో పలకరిస్తూనే నందగోపాల్ వైపు చూశాడు మేనేజర్. మిస్టర్ చార్లెస్ డిసౌజా, నందగోపాల్ మా యంగర్ బ్రదర్. అతి మామూలుగా పరిచయం చేసేసి, చెప్పాను కదా హాఫ్ డే సెలవు తీసుకుంటున్నాను టు స్పెండ్ విత్ మై బ్రదర్. ఓకే, దట్స్ ఆల్ రైట్. సామాన్యమైన చిరునవ్వుతో అంగీకారం తెలిపి లేచి తన ప్రైవేట్ రూమ్ వైపు దారి తీస్తూ ఆగాడు చార్లెస్. కమాన్, లెట్స్ హ్యావ్ సంథింగ్, డ్రింక్స్ ఆర్ లంచ్? నో థ్యాంక్స్, మరొకసారి, ఇప్పుడు కాదు, మృదువుగా తిరస్కరించింది. ఓకే, సీ యూ. చార్లెస్ నందగోపాలతో మర్యాదగా కరచలనం చేసి నిష్క్రమించాడు. పదనందు, ఇంటికా? కాంపౌండ్ కూడా దాటి బయటకు వచ్చాక అడిగాడు నందు. అమ్మయ్య, ఇప్పటికైనా నోరు విప్పావు. అదేమిట్రా, పై అధికారిని పరిచయం చేస్తే ఇలాగా మూగిగా ఉండిపోయావు? అతడేమనుకుంటాడు? నందు మాట్లాడే లోపునే దారిన పోయే ఆటోను పిలిచింది. ఆటో డ్రైవర్కి చేరవలసిన గమ్యం చెబుతూ ఇటు తమ్మునితో అన్నది కృష్ణ. నా ఫ్రెండ్ డయానా ఇంటికి. ఎందుకు? పనుంది గాని ఆ సీరియస్నెస్ కాస్త తగ్గించరా. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. మేనేజర్ అంతటి వాడితో అక్క ఇంత చనువుగా ఉన్నదేమిటి అని, అంతేగా. అప్పటికే నందు వదనం కందగడ్డలా తయారైంది. భావావేశం అతడిని మాట్లాడనీయలేదు. నువ్వు మాట్లాడవేరా ఫూల్. ఏమిటా బాధ లోపల? ఉన్న బాధలన్నీ చాలక? అంతవరకు రాస్తాపైననే దృష్టి నిగడ్చి ఉన్న నందు చివారన ఇటు తిరిగాడు. పై అధికారిని కనీసం సారని గాని అండి అని గాని అనని నీ ధోరణి ఏదో బంధువులకు లాగా అతడు అతి మర్యాదలు వలకపోయాడు. తేలికగా నవ్వేసింది కృష్ణ. మాకు బాగా స్నేహం ఉందిలే, నీకే తెలుస్తుందిగా ఇక. తగ్గని తీవ్రతతో అడిగాడు నందు. స్నేహమా? ఎప్పటి నుండి? నేను 4 నెలల క్రితం వచ్చి వెళ్ళాను. అప్పటికి ఆఫీసర్ లేడు. మరి ఇంత తక్కువ వ్యవధిలో బాగా స్నేహం ఎలాగైంది? లేక ఎప్పుడైనా క్లాస్మేటా? కృష్ణలో అంతవరకు ఉన్న కొంటెతనము, తెచ్చిపెట్టుకున్న సరసధోరణి తగ్గి వదనంలో త్వరగా అనేక భావాలు కదిలిపోయాయి. మౌనంగా ఉండిపోయింది. డయానా ఇంటి ముందు ఆటో దిగుతూనే నందు అక్కతో ఖండితంగా చెప్పాడు. ఇదిగో అక్క, నా పరీక్ష ఫీజు గురించి, ఖర్చుల గురించి నువ్వు బహుశా ఎవరి దగ్గరో అప్పు తేవడానికి ఆలోచిస్తున్నావు కాబోలు. లేదా నాకేమైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా? అవేమీ వద్దు. మన ఎవ్వరిని ఎందుకు ఎప్పుడూ యాచించవద్దు.
నేనే ఎలాగో తంటాలు పడతాను. మొగమాటాలు సహాయాలు ముడిపడి లేనప్పుడు స్నేహాలు నిలుస్తాయి. కృష్ణ ఆనంద విపారిత నయనాలతో తమ్ముడిని ఆపాదమస్తకం ఆప్యాయతాభిషేకం చేసింది. ప్రశంసా గర్వాలు నాట్యమాడుతున్నాయి ఆమె నేత్రాలలో. రా, అన్నీ లోపల మాట్లాడుకుందాం. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయను, సరేనా? వీరి రాక ముందే తెలిసి ఉన్నట్లుగా డయానా భోజనాలవి సిద్ధంగా ఉంచింది. ఈమె చార్లెస్కు పినతల్లి కూతురు. నాకు ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తెలుసు. ఇద్దరం ఒకేసారి వచ్చాము ఈ ఆఫీస్కు. ఓహో, మీరు తీరికగా భోజనాలు చేసి మాట్లాడుకోండి. తాళం పక్కింట్లో ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు. నేను ఆఫీస్కి పోతున్నాను. మరి ఆమె ఉదయం ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, మన గురించే ఈ ఏర్పాట్లలో ఉండిపోయింది. నందు బ్రుకటి అప్రయత్నంగా ముడిపడింది. డైనింగ్ టేబుల్ను పరీక్షగా చూశాడు. ఏమిటి, ఏదో పెళ్లి భోజనంలాగా ఇంత ప్రత్యేకంగా ఆర్భాటంగా ఉంది? నాలాంటి అనామకుడి కోసం? నాకేమీ అర్థం కావడం లేదక్కా. మనిద్దరమేనా, ఇంకెవరైనా వస్తున్నారా భోజనానికి? అతడి మాటలు పూర్తి కాకుండానే చార్లెస్ కారు వచ్చి ఆగడము, మరు నిమిషంలో అతడు లోపలికి రావడము జరిగింది. నిన్ను ఇప్పుడు రావద్దన్నాను కదా, అతి చనువుగా అన్నది కృష్ణ. చార్లెస్ వాష్ బేసిన్ వద్దకు నడుస్తూ అన్నాడు. నాకు మీ తమ్మునితో మాట్లాడడం అవసరం అనిపించింది, అందుకే వచ్చేశాను. అభ్యంతరం అయితే వెళ్ళిపోతాను. నోనో, వెళ్ళడం ఎందుకు? రా. డయానా అన్నీ సిద్ధంగా ఉంచింది, పాపం శ్రమపడి. శ్రమేముంది, నేను ఉదయం నువ్వు చెప్పినప్పుడు చెప్పాను మా కజిన్ సిస్టర్తో భోజనాలు ఏర్పాట్లు చూడమని. కిటికీ నుండి బయటికి చెట్టు కొమ్మ మీద పక్షుల జంటలను చూస్తూ కేవలం శ్రోతలా ఉండిపోయిన నందును పరిశీలనగా చూస్తాడు చార్లెస్. మిస్టర్ నందగోపాల్, మీకు ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్లుంది. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. ఈలోగా మీ అక్క మీకు అన్నీ చెబుతుంది. ఫ్రిడ్జ్ నుండి ఓ డ్రింక్ తీసుకుని తాగి వెళ్ళిపోయాడు చార్లెస్. ఏమిటక్కా ఇదంతా? భోజనం ప్లేట్లలో వడ్డిస్తూ కూర్చో, తింటూ మాట్లాడుకుందాం అన్నది కృష్ణ. అబ్బా, తిండి తిండి తిండి, ఏమిటి డొంక తిరుగుడంతా? ఇదిగో అక్క, నీకు ఆ చార్లెస్కు ఏమిటంత దోస్తి? అతడెంత తీవ్రత ప్రదర్శించాడో కృష్ణ అంతా నమ్రతపూర్వకంగా అన్నది భోజనానికి ఉపక్రమిస్తూ. అంతా సవ్యంగా జరిగితే, అందరూ ముఖ్యంగా నువ్వు అర్థం చేసుకుని అంగీకరిస్తే ఈ మా చనువు స్నేహాలు వివాహబంధంగా మారతాయి. కాలు కింద భూమి కదులుతున్నదా? చరచరాలన్నీ గిరగిరా తిరుగుతున్నవా? తాను మెలకుగానే ఉన్నాడా, లేక ఇదేమైనా దుస్వప్నమా, లేక ఏమైనా నాటకమా? అనుకోకుండా హఠాత్తుగా ఏ వన్యమృగమో వచ్చి నోరావళించి ఎదుట నిలబడి కబళించి సిద్ధంగా ఉంటే మనిషి ఎంత స్తబ్ద అవుతాడో, ఎంత నిశ్చేత్తుడవుతాడో అలాగే ఉన్నది నందగోపాల్ పరిస్థితి. అక్క ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా భోజనం వదిలి లేచి ఎకాఎకి వీధి ద్వారం వైపు నడిచాడు. అయ్యో, ఒక ముద్దైనా తినకుండా వెళ్తావా? ఒరే నందు, నా మాట వినరా, వెనక్కురా. విననట్లే ద్వారం దాటి వీధి పడి నడక సాగించాడు. రొప్పుతూ రోజుతో వెనకనే వచ్చి కలిసింది కృష్ణ. ఒరే, ప్రథమావేశం వేరు. ఏదైనా నిదానంగా ఆలోచిస్తే మరో విధమైన ఆలోచనలు సమర్థన కలుగుతాయి. ఆలోచిద్దాం, అప్పుడే నాన్నగారికి అమ్మకు ఏమీ చెప్పకు. పక్కపక్కగా నడుస్తూ ఆయాసపడిపోతూ మాట్లాడుతుంది కృష్ణ. ఒరే, అనవసరంగా అక్క మీద కోపం తెచ్చుకుంటావా? నా మీద ఒట్టేసుమా. ఆయన మంచి మనిషి, బోలెడు డబ్బుంది. మనందరి కష్టాలు గట్టెక్కుతాయని నేను అలా ఆలోచించానురా. నా సుఖం కోసం నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావు కదూ? నేనంత స్వార్థపరురాలిగా నీకెప్పుడైనా కనిపించానా చెప్పు? నందు కోపమంతా దిగిపోయింది. ఆరాధనగా, ఆప్యాయంగా, ప్రేమగా అక్క వైపే చూస్తున్న కనులు వానాకాలపు కొలునులే అయ్యాయి. ఇంటికి పోదామక్క, ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది. తమ్ముడి కంఠస్వరంలోని భార్ధవము మంచి గమనించిన కృష్ణ హృదయం భారం తగ్గి తేలికయింది. అవును పద, కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పక సుమా, ఆలోచిద్దాం అంతే. అలాగేలే, థ్యాంక్స్, పద. ఇల్లు చేరేసరికి అదొక రణరంగంలా ఉన్నది. సుశీలమ్మ ఇంకా జగన్నాథం గారింటి నుండి రాలేదు. రాత్రి 9 దాటాక భోజనాలైనాక వస్తారని, తినుబండారాలన్నీ ఇమ్మన్నారని చెప్పి కొన్ని వంటకాలు ఇచ్చిపోయింది జగన్నాథం ఇంటి పని మనిషి. తనకు మందు మంచినీరు ఇచ్చేవారు లేక ఎవరిని తిట్టాలో తెలియక హైరాణ పడుతున్నాడు దశరథ రామయ్య. జనాంతికంగా ఈ ప్రపంచంలోని అన్యాయాలను దారి తప్పి నడిచే అందరినీ దూషిస్తూ, గోరు చుట్టు మీద రోకలిపోటులాగా అతడి జ్యేష్ఠ కుమార్తె, అల్లుడు
తమ నలుగురు సంతానంలో సహా వచ్చి ఉన్నారు. జగన్నాథం ఇంటి నుండి వచ్చిన వంటకాలపై ఆ పిల్లలో ఆవురావురమంటూ పడి తింటుంటే దశరథ రామయ్యకు కోపం వస్తుంది. ఇక్కడేమి అష్టైశ్వర్యాలున్నాయని వచ్చి పడ్డారు అని ఆయన అన్న మాటలకి జవాబుగా కూతురు అల్లెడు బల్లేల వంటి మాటలు విసిరారు. ఏముందో లేదో నాకెందుకు, నాకిస్తామన్న స్కూటర్ ఇంతవరకు ఇవ్వలేదు. మీ అమ్మాయికి ఇచ్చి పంపండి, నేను వెళ్తున్నాను. ఎవరెంత బ్రతిమలాడినా వినకుండా అల్లుడు వెళ్ళిపోయాడు, మరోసారి బెదిరించి. ఎప్పుడొచ్చారక్క అసలు? కృష్ణ అడిగింది. నువ్వు అలా ఆఫీస్కు చిత్తగించి ఉంటావంతే, అప్పుడే వచ్చా. ఉదయం 10ంటికి వచ్చావన్నమాట. అవునా, మరి వచ్చామని తెలుసు కూడా అమ్మ 4 కబుర్లు పంపినా రాలేదు. నువ్వే చెప్పు, అది అల్లుడిని అవమానించినట్లు కాదు? కృష్ణ నిట్టొచ్చింది. పరిస్థితి తెలిసే నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పనక్క? అవునే, హాయిగా ఉద్యోగం వెలిగిస్తూ మగాడిలా బ్రతుకుతున్న దానివి. మొగుడితో ఉండే మొగమాటాలేమిటో ఇబ్బందులేమిటో నీకేం తెలుసు? నీకు నా బాధ ఏం తెలుస్తుంది? ఇక మౌనంగా ఉండలేక నందు తీవ్రంగా జవాబిచ్చాడు. అవును, అందరం అప్రయోజకులంగా మిగిలిపోతే అదొక్కతే మగాడిలా ఇంటా బయట సమర్థించుకోవస్తుంటే ఎదురు నిందలు వేస్తున్నావా? చూసావా, ఇంటికి పెద్ద ఆడపడుచును. నా అచ్చట ముచ్చట అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఎప్పుడొచ్చినా ఏదో వంకన అబద్ధాలు చెప్పి సాగనంపుతున్నారు. మాకు రావాల్సింది మాకివ్వండి. అంతలో 10 మంది అమ్మాయిలు బిలబిలా వచ్చారు. టీచర్ టీచర్ అంటూ. వస్తున్నా, అలా మామిడి చెట్టు కింద కూర్చుందామా ఇవాళకి? వచ్చేస్తున్నా, కూర్చోండి వెళ్ళి అంటున్న కృష్ణను విస్మయంగా చూస్తూ అడిగాడు నందు. ఎవరక్క వాళ్ళు? ట్యూషన్స్ చెప్తున్నానరా నందు, ఆఫీస్ నుంచి వచ్చాక అంతా తీరికే కదా, అందుకని అంటూనే తన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళింది కృష్ణ. తనకు మందు ఇస్తున్న నందుతో అన్నాడు దశరథ రామయ్య. ఓరే అబ్బాయి, చూడు ఆడపిల్ల అదెంత కష్టపడుతుందో. ఇక చదువు మాని నువ్వు ఏదో 4 రాళ్లు సంపాదిస్తే తప్ప ఇల్లు గడవదురా. నేను సరిగా అదే అనుకుంటున్నాను నాన్న. అనుకోవడం కాదురా, చెయ్యాలి. అబ్బబ్బా, ఆ పిల్లలు అల్లరేమిటే శకుంతల? బాగుంది నాన్న, పిల్లలు అల్లరి చేయరా. రేపే వెళ్ళిపోతాలే. ఎప్పుడొచ్చినా నా ప్రారంధం ఇంతే, అచ్చటా ముచ్చట అని ఒకళ్ళని పీకు తినే బదులు నువ్వు ఏదో తగిన ఉద్యోగం చేసి సంపాదించుకోరాదు. ఈ వేద ఇంటి మీద ఇంకా ఎందుకు దండయాత్రలో అంటున్న నందుపై విరుచుకుపడింది శకుంతల. అనరా అను, ఆయన వదిలేశారుగా మరి. ఇక నన్ను మీరంతా ఇలాగే అంటే ఏనాడో నాకు ఆత్మహత్యే గతవుతుంది. వదిలేశారా? తుళ్ళిపడ్డాడో నందు. రభసను పసిగట్టిన కృష్ణ తన శిష్యురాండ్రను వదిలి ఒకసారి లోనికి వచ్చింది. అక్క, నందు, అలా పోట్లాడుకోకండి. వాళ్ళంతా బయటకు వెళ్ళి ఎవరికైనా చెప్పారంటే నగుబాట్లు మనకు. పోయి కాస్త రెస్ట్ తీసుకోనందు. నువ్వు పిల్లలకి కాస్త స్నానాలకు చూడక్క. అలా కొంతగా రాజుకున్న నిప్పురవ్వలు పొద్దుపోయి సుశీలమ్మ ఇంటికి తిరిగి వచ్చాక మరింత ఎగులుకున్నాయి. వాళ్ళు కలవాళ్ళు, తలపెట్టినప్పుడే పిల్ల పెళ్లి చేసుకోగలరు, కట్నాలు గుమ్మరించి. మన కృష్ణ పెళ్ళీడు దాటిపోతుంది. కన్నీళ్లు పెట్టుకున్న సుశీలమ్మపై మండిపడ్డాడు భర్త. ఆ వెదవేడుపులన్నీ తర్వాత గాని ముందు కాస్త తిండి పారేయమనవే, నాకు ఆకలితో చస్తున్నాను. పెద్ద కూతురు మరింత ఎగిరిపడ్డది. ఎంతైనా అంత వెట్టి చాకరీ ఎందుకమ్మా? కాస్త వచ్చి అల్లుండి పలకరించే మర్యాద అయినా తెలియడం లేదు నీకు. ఆ గొప్పవాళ్ళు స్నేహితులైనారని గర్వం వచ్చిందేమో నీకని ఆయన వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోయారా? సుశీలమ్మ నొచ్చుకుంది. అల్లుడా మరొకట? అంత నిర్లక్ష్యం ఎందుకు భరించాలి? అసలు నీకు నాపై ఇష్టం ఉంటే ఇలా చేస్తావా అమ్మా? తండ్రి పక్కనే అన్నం తినడానికి కూర్చుంటూ సణుగుతున్నది శకుంతల. కృష్ణ, నువ్వు రావే అమ్మా. తల్లి పిలుపు వినిపించనంత నిద్రలో ఉన్నది కృష్ణ. లేపడానికి వెళ్ళాడు నందు. ఆకలి లేదురా, మీరు తినండి, నిద్రలోనే అనేసి అటు ఒత్తిగిల్లింది. అక్క కోసం, ఆమె పిల్లల కోసం మంచం వదిలి నీళ్లపై తలగడ వేసుకుని అలసిపోయి పడుకున్న కృష్ణను చూసి కన్నీరు గిరున్నను తిరిగింది నందుకు. ఒక చేతి వ్రేళ్లు ఒకలా ఉండవు, ఒక తల్లి బిడ్డల బ్రతుకులే ఒకలా ఉండవు. ఒక ఇంట్లోనే తరహాల ఇతిబాధలు, మరల రకరకాల మనస్తత్వాలు. కృష్ణ, రావే అమ్మా, పగలంతా పనిచేసి వస్తావు, ఇప్పుడైనా 4 మెతులు తినకపోతే వేడి చేస్తుంది అంటూ తల్లి ఇంకా పిలుస్తుంది. ఉద్యోగం చేసే మహారాణి వచ్చే దారిలోనే ఆఫీస్ మెస్లోనో బాగా పలహారాలు కాఫీలు పట్టించుంటుందిలే. నువ్వు కూర్చో అన్నానికి నిర్లక్ష్యంగా అనేసింది శకుంతల. చిచి, మనిషా పశువా? చికాకు పడుతూ దూకుడుగా వెళ్ళిపోయిన నందు చేతిని గట్టిగా పట్టుకున్నది కృష్ణ చెయ్యి. అక్క,
నిద్రపోలేదా నువ్వు? నిజంగా? నీరసంగా లేచి కూర్చున్నది కృష్ణ. నువ్వేమీ అరిచి గొడవ చేయుకురా. అనవసరపు రగడ తప్ప ఏముంది? అక్కని విమర్శించడానికి కూడా లేదు మరి. అవతల ఆ మగా మహారాజు ఆమెను వేధించుకు తింటే ఈమె వచ్చి మనలను సాధిస్తుంది. మరో మార్గం లేక. పెళ్ళయి ఆడదానికి కాపురం నిలబెట్టుకోవాలనే తహతహ సహజం కదా. పద, అమ్మ గొడవ మానదు తినకపోతే. ఇద్దరూ లేచి భోజనాల గదికి వెళ్లారు. అమ్మా, మా ఇద్దరికి ఆకలి లేదు. పల్చటి మజ్జిగ తాగుతాంలే. ఇదేనా మజ్జిగ గిన్నె? తెల్లని నీళ్ళలా ఉన్న మజ్జిగలో 2 గ్లాసులు నింపి, రారా నందు, మనం కాసేపు డామే మీద పడుకుని కబుర్లు చెప్పుకుందాం అన్నది. నే చెప్పలేదు ఏదో తిన్నారని? శకుంతల నిర్లక్ష్యంగా గొడిగింది. ఊరుకోవే, పెద్ద కూతురిని వారిస్తూ కృష్ణతో అన్నది సుశీలమ్మ. రామ్మ కృష్ణ, మాకు చాలదని నువ్వు భోజనం మానకే. మా కోసం చేస్తున్న చాకరీ చాలదు. ఆఫీసులో అలసి వచ్చి మళ్ళీ ట్యూషన్తో శ్రమ పడతావు. నీ ఆరోగ్యం గురించి భయంగా ఉంది తల్లి నాకు. దా, ఆ ఉన్నదే తలో కాస్త తిందాం. నువ్వు పస్తుంటే తీరే సమస్య అది. తెచ్చిపెట్టుకున్న విసుగును ప్రకటించింది కృష్ణ. నిజంగా ఆకలి లేదమ్మా, నన్నొదులు. పదరా నందు. పోయి డాబా పైన కూర్చున్న చాలాసేపటికి అడిగింది. నందు, మాట్లాడవే. నిద్రపోయావా నందు? నిద్ర కూడా మనకు అందని వరమే అక్క. చీకటిలో కళ్ళని దాచగలిగాడు కాని కంఠంలోని దగ్గత్తని పసిగట్టింది కృష్ణ. ఏడుపు మన సమస్యలకు పరిష్కారం కాదురా నందు. సమస్యల కోసం కాదు. నువ్వు ఎంతటి భారం మోస్తున్నావు, ఎన్ని సహిస్తున్నావు. ఏం చేయను చెప్పు నందు. మనం రేపు తినే వరకు తట్టుకోగలం. ఇప్పుడు మళ్ళీ వండి వార్చే ఓపిక ఎవ్వరికీ లేదు. అంత చాకరీ చేసే అమ్మ ఉపవాసం ఉంటే ఇంకేమైనా ఉందా? అందుకే ఆకలి లేదని అబద్ధం ఆడవలసి వచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు. ఇల్లు పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉన్నప్పటికీ నాన్నగారు అంత నిమ్మకు నీరెత్తినట్లుండడమే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతసేపు తన తిండి తన సుఖం. అటువంటి మనస్తత్వాలేగా ఇటువంటి కుటుంబాలకు మూలం. తన శక్తిని తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు ఇలా తమ సమస్యలను తర్వాత తరాలకు కూడా సంక్రమింపజేస్తారు. చాలాసేపు మౌనం రాజ్యపాలన చేసింది. ఇన్ని తెలిసిన నువ్వు నీ జీవితం విషయంలో త్వరపడుతున్నావనుకుంటున్నానక్క. శివాలన లేచి కూర్చుంది కృష్ణ. నా జీవితమా? నాకొక జీవితం ఉన్నదని, నేను వేరని ఎప్పుడో మర్చిపోయానందో. ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటానందో. అక్క సమస్య, నీ సమస్య, అమ్మ సమస్య, నాన్నగారి బాధలు. ఒక్క మాటలో ఈ కుటుంబపు బాధలన్నీ ఎత్తుకుపోతాయి నందో. ఆయన త్వరలో విదేశాలు వెళ్తారు, నన్ను తీసుకుపోతారు. అంచేత నేను ఇక్కడ లేనప్పుడు నా సమస్య ఒక్క 10 రోజులు మినహా మిమ్మల్ని బాధించదు. 10 రోజులు? గుడిగాడు నందు. ఏమిటి కాదంటావా? అవును, ఇందరి కోసం నువ్వొక మహత్యాగాన్ని తలపెట్టావు. కులమత ఎల్లలో ఛేదించి వెళ్ళిపోవడంలో మనమందు నీకు, నీ సంతానానికి ఎదురయ్యే బాధలను కూడా ఆలోచించినంత దీక్షగా నీ వారి ప్రస్తుత సమస్యలను నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ త్యాగానికి గుర్తింపు ఉండని స్వార్థ ప్రపంచం అక్క ఇది. నిర్లక్ష్యంగా నవ్వింది కృష్ణ. గుర్తింపు, పొగడ్తలు, సన్మానాలు వద్దునందు నాకు. బాధలు కడితేరి మన కుటుంబం కాస్త నవ్వుతూ బ్రతకగలిగితే అంతే చాలు. అక్కడే పొరపడుతున్నావు అని హెచ్చరికగా అంటున్న నందు కంఠస్వరం అతి గంభీరంగా మారిపోయింది. సుఖపడరు, నవ్వడమే మర్చిపోతారు. అసలు నవ్వడానికైనా ఏడవడానికైనా బ్రతికి ఉంటారా అని నీవు దారి తప్పి నడిచిన నాడు. తపోభూమి మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.